22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. ప్రస్తుతం మంత్రి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే మా సీసీఎల్ఏ జయలక్ష్మి గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో 22A నుంచి తీసేయడానికి, నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా అన్ని కూడా చేయమని చెప్పాం. చుక్కల భూములు, అలాగే ఏదైతే సర్వీస్ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అవి జియోఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నా కూడా వాటిపైన అధ్యయనం చేసి వాటిని రిజాల్వ్ చేసే మార్గంలో, ఎందుకంటే సంక్రాంతికి తిరుపతిలో శెట్టిపల్లి అని ఒక ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం జరగబోతా ఉంది. ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా, దాదాపుగా 2111 మంది మన కుటుంబాలు, 2111 కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు దాని మీద. అలాంటి అన్సెటిల్డ్ ఇనాం విలేజ్ని సెటిల్ చేసి, ఎస్టేట్ విలేజ్ని సెటిల్ చేసి వాళ్ళతో 10 మార్లు అందరు కూడా అధికారులు మేము సైతం అందరం కూడా కూర్చుని సాల్వ్ చేసి ఒక మంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ తప్పకుండా చేయండి, రాష్ట్రంలో కూడా ఎక్కడైనా లాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, అలాగా ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50-50%గా, అలాగే 70-30 ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టి తద్వారా వచ్చే ల్యాండ్లో 65 ఎకరాలు తుడాకిచ్చి దాని ద్వారా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విధంగా 90 ఎకరాలు గవర్నమెంట్కి వచ్చే విధంగా, అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. అంటే పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, వాడు నివసిస్తున్న భూమి వాడికి హక్కు కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అంటే గత 18 నెలల్లో మేము చెప్పాం, మేము సూపర్ 6 అని చెప్పాము, సూపర్ 18 months చేశాం. మేము రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చాం. 3,000 ఉండాల్సింది 4,000 చేయడం కానీ, 6,000 చేయడం కానీ, 10,000 చేయడం కానీ, 15,000 చేయడం. ఇది ఒకే సంతకంతో అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు 250, ఇప్పుడు 250, ఇప్పుడు 270 కాకుండా, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే, పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా అన్నామో అవి సక్రమంగా సకాలంలో ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. స్త్రీ శక్తి అని పెట్టి చెప్పాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీపం 2 అవ్వచ్చు, అలాగే మౌజం ఇమాములకు గతంలో ఇచ్చేవాళ్ళం కూడా, పాస్టర్లకు, అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇది మత్స్యకార భరోసా అవ్వచ్చు, చేనేతలకు అవ్వచ్చు, అలాగే జూనియర్ లాయర్లకు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా, ఒక కుటుంబంలో 5 ఉన్నా కూడా వారికి కూడా 65,000 రూపాయలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం, అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించలేదు. అందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు, కానీ తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేశాం. మెగా డిఎస్సి అదొక చరిత్ర. ఎప్పుడు ఎవరు అలా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం గౌరవ లోకేష్ గారు ఆ కార్యక్రమం చేయటమే కాదు, వారి కుటుంబాలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి చేసినటువంటి గొప్ప కార్యక్రమం అది. అలాగే మొన్న కానిస్టేబుల్స్ కూడా మీరు చూశారు, చేశారు. మరి ముఖ్యంగా విద్యుత్ రంగం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం, అంటే గతంలో కూడా రిఫార్మ్స్ మేము చేశాం.